ఎమ్మెల్యే కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో విచారణకు ఓకే అంటూ గవర్నర్ అయితే చెప్పడం జరిగింది. ఇక సిబిఐ ఇప్పటికే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి విచారణను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు సిబిఐ పిలిచింది, ఇక 3వసారి కూడా పిలుస్తారనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. లీగల్గా అసలు కేటీఆర్కి ఏం జరగబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పటికే పలుమార్లు మీరు చెప్పారు ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి విషయంలో తప్పిదం జరిగింది, కేటీఆర్కు ఇబ్బందులు తప్పవంటూ. గవర్నర్ కూడా ఇప్పటికైతే విచారణకు మీరు ఏమైనా చేసుకోండి కేటీఆర్ విషయంలో అనేటువంటి ఒక గ్రీన్ మార్క్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు గవర్నర్లు ఇచ్చినటువంటి ఈ మార్కును? యాక్చువల్లీ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్కి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ ఈజ్ నెసెసరీ. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. సో దానికి పర్మిషన్ కోసం 2 months ఏదో ఫైల్ గవర్నర్ గారి దగ్గర పెట్టుకున్నాడు. నిన్న ఎప్పుడో పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఆయన ఏదో సమాధానం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కదా అండ్ అరెస్ట్ అవసరమా లేదా ఛార్జ్షీట్లో చెప్పాలా. హిజ్ అరెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ నౌ బికాజ్ హీ మే ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెసెస్ అని జడ్జిని సాటిస్ఫై చేస్తే దెన్ అరెస్ట్ ఉంటుంది. ఊరికే వచ్చి నాకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడనగానే అరెస్ట్ చేయరు. కేటీఆర్ కానీ ఎవడైనా ఎనీ పబ్లిక్ సర్వెంట్. ఇప్పుడు ఆయనను చేయాలంటే మళ్ళీ వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఉన్నాడు ఒక ఆయనను అరెస్ట్ చేయాలా. ఆల్రెడీ బాలకృష్ణారెడ్డి ఎవడో వాడు అరెస్ట్ అయినాడు, బయటకు వెళ్ళాడు, జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. 55 crores ఈజ్ నథింగ్, చాలా చిన్న అమౌంట్. బట్ వేరాజ్ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, 1.5 కోట్లు మీరు కొట్టేశారని రాహుల్ గాంధీ వచ్చి చెప్పాడు కదా డ్యూరింగ్ ఎలక్షన్. మీరు ఆ 1.5 కోట్లు తిన్నాడు కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు. అవి ఎందుకు మీరు తీయట్లేదు? సీఎం గారు అది కదా చేయాల్సింది. అవి వదిలేసి ఆఫ్టర్ ఆల్ 55 కోట్లు ఎంబడి ఎందుకు పడుతున్నారు? హౌఎవర్ ఎవ్రీ వన్ డిమాండ్ ఈస్ యూ బ్రింగ్ అవుట్ ఆల్ ది అలిగేషన్స్, కమ్ అవుట్, బయటకు తీయండి. తీసి మీరు ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోయి, ఇప్పుడు తెలంగాణ సంపద అంతా ఒక కుటుంబమే దోచుకుందని చెప్పి రాహుల్ గాంధీ చెప్పే, మోడీ గారు చెప్పిరి, కిషన్ రెడ్డి గారు చెప్పిరి, అందరు చెప్తున్నారు. చర్యలేవి, సిబిఐ చర్యలేదు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ చర్యలేదు. పబ్లిక్ సర్వెంట్స్ కమ్స్ అండర్ ఏసీబీ పర్వ్యూలో, స్టేట్లో. మీరు చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకుంటా భజన చేసుకుంటా కూర్చుంటే అంటే నడవదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ వెరీ స్మాల్ కేస్. అయితే ఆయన అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఈయన కూతురు పెళ్ళి ఉన్నప్పుడు కూడా తీసుకుపోయి జైల్లో పడేశారు ఫర్ నో రీజన్. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కేస్. ఆ డ్రోన్ కేసు, డ్రోన్ ఎగరేషన్, నథింగ్. అది వాళ్ళు చాలా హై హ్యాండెడ్గా చేశారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళంతా. ఈయన ఎందుకో ఓపిక పడుతున్నాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ చేయండి. తర్వాత వాడెవడో భారత్ మెస్ అని 2012 దాకా ఐడియల్ దగ్గర ఒక మెస్ పెట్టుకున్నాడు ఒకడు. వాడు ఈరోజు 2 లక్షల కోట్లకు ఎదిగిండు. భారత్ మెస్సోడు వంశీరామ్ సుబ్బారెడ్డి. నువ్వు వాడి మీద ఎందుకు చర్య తీసుకో? వాడు బినామీ. ఎవరు బినామీ? వాడు కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, ఎవ్రీబడి నోస్. వాళ్ళ మీద చర్యలు వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఈ కార్ రేసు 55 కోట్లు ఏంది? వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐవాష్ ఇదంతా. అరే నువ్వు దొబ్బేయి, నువ్వు తిన్నావు కదా ఇప్పటిదాకా, నేను తింటా, నిన్ను నేను వదిలేస్తా, నన్ను నువ్వు వదిలేయి, రేపు పొద్దున పవర్లోకి వస్తే. ఇగో దిస్ ఈజ్ ఆల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు దీన్ని. అది అట్లా కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే మేము కూడా, నేను బీజేపీలో ఉండి చెప్తున్నా, ఐ లైక్ రేవంత్ రెడ్డి, బట్ ఈ గేమ్స్ బంద్ చేయండి. వాడు తెలంగాణ సంపద అంతా జోచుకున్నాడని మీ రాహుల్ గాంధీ చెప్తారు, మీరు చెప్తారు, మీ మంత్రివర్గం చెప్తుంది. మీ రెవెన్యూ మినిస్టర్ అయితే మలేషియాను జకార్తాను పోయి రేపొద్దున బాంబులు పేలుతున్నాయి అన్నాడు. ఎటుపోయినాయి మీ బాంబులు? దీపావళి పటాకులు కొడుతున్నామన్నారు, ఎటుపోయినాయి? పటాకులు కొట్టండి, నా కొడుకులు అందరిని తీసి జైలు వేయండి. ఏం తమాషానా? 2 లక్షల కోట్లు తెలంగాణ సంపద దోచుకున్నోడిని వదిలేస్తా అంటే కుదరదు. ప్రజలు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. సో దేర్ ఫార్ మై అప్పీల్, మై రిక్వెస్ట్ టు చీఫ్ మినిస్టర్, నాట్ ఓన్లీ దిస్ ఈ కార్ రేస్, అరెస్ట్ ఇన్ బ్లడీ ఆల్ ది కేసెస్. ఈ కార్ రేస్లో ఒకవేళ నిజంగానే అది కనుక నిజమయ్యేది ఉంటే, అంటే అధికారి చెప్తా ఉన్నాడు ఇప్పటికీ అరవింద్ కుమార్, మమ్మల్ని మినిస్టర్ ఆదేశిస్తేనే మేము జిహెచ్ఎంసీ ఫండ్స్ను అడిగికు ట్రాన్స్ఫర్ చేసామంటూ, అది మనీ లాండరింగ్ కింద పడడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా
లీగల్ ఇష్యూస్లో ఇరకడానికి అవకాశం ఉందా కేటీఆర్కి? అప్పుడు తను మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి. దేర్ ఆర్ టూ థింగ్స్. కేసీఆరే అన్నాడు, ఏం పీక్కుంటావో పీక్కో, నేనే ఇచ్చిన ఆర్డర్, నేనే ఇచ్చిన. ఇట్ మీన్స్ పబ్లిక్లీ హీ కన్ఫెస్ టు హ్యావ్ కమిటెడ్ ది అఫెన్స్. ఆ క్రైమ్ నేను చేసినాను ఒప్పుకున్నాడు కదా, ఇంకా వాడికి ఏం ఛాన్స్ ఉంది? వేరే ఎక్స్క్యూజెస్ లేదు. ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే గుడ్డిగా ఐఏఎస్ చదివింది ఎందుకు? ఇట్ ఈస్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఎంతో కష్టపడి చదువుకొని పాస్ అయ్యి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మంత్రి వాడు చదువురాని వెద ఉంటాడు, 10th ఫెయిల్ ఉంటాడు, ఆడేది చెప్తే అది నేను సంతకం పెడతా అంటే యూ కెనాట్ ఎస్కేప్. ఆయన కూడా ఖచ్చితంగా అంతే లయబిలిటీ ఉంటుంది. కేటీఆర్ ఎన్ని రోజులు జైల్లో ఉంటే అరవింద్ కుమార్ కూడా అన్ని రోజులు జైల్లో ఉంటాడు. అది కొల్యూజివ్ యాక్ట్, అది ఇద్దరు కలిపి అనుకొని చేసింది అది. బట్ 55 కోట్లు అనేది చాలా చిన్నది, వేరే ఏం ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, చేయాల్సిందే. చేయకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రజాదరణ కోల్పోతాడండి. నేను చెప్తున్నా ఈరోజు చేయాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటే కేసు కాదు, అన్ని కేసుల్లో అరెస్ట్ చేయాలి. ఇది గోపాల్ శర్మ చెప్తున్న మాటలు. మొత్తం మీద కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో ఈ 55 కోట్లు అనేది చాలా చిన్న విషయం, ఇంకా చాలా దోపిడీలు కనబడతా ఉన్నాయి. వాటి విషయంలో కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా అరెస్ట్ తప్పదనేటువంటి హితవు అయితే వారు పలుకుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.